హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు వీడియోస్ పెట్టిన వ్యూస్ రావట్లేదా, సబ్స్క్రైబర్స్ రావట్లేదా? అయితే ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి ఛానల్ పరంగా అనేది నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను ఏం చెప్తున్నాను, మీరు ఏమేం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేం సెట్టింగ్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్ యొక్క సెట్టింగ్స్ చేసుకోవడం కోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకొని studio.youtube.com అని సెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగ ఓపెన్ అయినప్పుడు లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బాటంలో సెట్టింగ్స్ అనే సింబల్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇలాగ ఓపెన్ అవుతుంది. అక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. బేసిక్ ఇన్ఫో దగ్గర విజిబిలిటీ ఉంది కదా, విజిబిలిటీ ఎప్పుడు కూడా ప్రైవేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్కి ఎలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా సరే ఛానల్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ పడకుండా ఈమెయిల్ అనేది వస్తుందన్నమాట. సో దట్ మన ఛానల్కి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. ఇలా చేసుకున్నట్లయితే మన ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నెక్స్ట్ విజిబిలిటీ ప్రైవేట్లో పెడితే మన వీడియో అనేది రైట్ ఆడియన్స్కి పుష్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్ కేటగిరీ ఉంది కదా, కేటగిరీ మీ ఛానల్ యొక్క వీడియోస్కి తగ్గట్టు సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. కామెడీనా, ఎడ్యుకేషనా, అలాగా నేను పీపుల్ అండ్ బ్లాగ్స్ ఇచ్చాను కదా, అలాగా మీకు తగ్గట్టు మీరు ఇచ్చుకోండి. నెక్స్ట్ కింద వచ్చేసి ఆటోమేటిక్ డబ్బింగ్ దగ్గర నేను చూపిస్తున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇలాగ ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్లయితే మనము మన వీడియోని మన లాంగ్వేజ్లోనే కాకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా ప్రమోట్ చేసి చాలామంది వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవచ్చు. దీనివల్ల మన వీడియో అనేది మన లాంగ్వేజ్లోనే కాకుండా వేరే లాంగ్వేజ్లో కూడా మనము ప్రమోట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ ఆటోమేటిక్ డబ్బింగ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మనము ఈజీగా వేరే లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకొని మన వీడియో అనేది ప్రమోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటంలో ఇక్కడ షోస్ హౌ మెనీ వ్యూవర్స్ లైక్ యువర్ వీడియో అని ఉంది కదా, అది అన్చెక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొత్త వ్యూవర్స్ మన ఛానల్కి వస్తే మన వీడియోని లైక్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ అలాగా ఎక్కువ లైక్స్ ఇచ్చినట్లయితే యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోని చాలామందికి ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ని అన్చెక్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా అప్లోడ్ డిఫాల్ట్స్లో చేసుకోవాల్సిన సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకున్నట్లయితే మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరగడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 2 ఛానల్ అని ఉంది కదా, ఛానల్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మన ఛానల్ యొక్క వీడియోస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెట్ చేసి పెట్టుకోండి. సో దట్ మన వీడియోస్ రైట్ ఆడియన్స్కి తీసుకెళ్తుందన్నమాట. కిడ్స్కి కాకుండా నార్మల్ పీపుల్కి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ కింద వచ్చేసి క్లిప్స్ అని ఉంది కదా, అక్కడ అలో క్లిప్స్ అని ఉంది కదా, అది అన్చెక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు మన వీడియోస్ని యూజ్ చేయకుండా మనం కాపాడుకోవచ్చు. ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు యూజ్ చేసుకుంటే కాపీరైట్ క్లెయిమ్స్ వేయచ్చు ఈజీగా. మన ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఇది అన్చెక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కింద వచ్చేసి థర్డ్ పార్టీ కింద ఇలాగ క్లిప్స్ది అన్చెక్ చేసుకున్న తర్వాత కింద థర్డ్ పార్టీ అని ఉంది కదా, థర్డ్ పార్టీ దగ్గర అవి చెక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే థర్డ్ పార్టీస్ మన వీడియోస్ని ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలాగ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఇలాగ థర్డ్ పార్టీ వల్ల కూడా మనకు అడ్వాంటేజ్ ఉంది. సో ఇవన్నీ చెక్ చేసి పెట్టుకొని లాస్ట్లో మనము సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగ యూట్యూబ్ ఛానల్ యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసుకోండి. చూశారు కదా, వీడియో రికార్డింగ్ లైక్ స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఛానల్కి ప్రాపర్గా ఏమేం సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎలా చేస్తే మన ఛానల్ అనేది ప్రమోట్ అవుతుంది, యూట్యూబ్ అదర్ ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది. ఇలాగా ఛానల్ని
ప్రిపేర్ చేసుకోండి, లైక్ అన్ని సెట్టింగ్స్ చేసుకోండి. యూట్యూబ్ మనకు చెప్తుంది కదా, ఛానల్ అంటే జస్ట్ ఓపెన్ చేయడం మాత్రమే కాదు, దానికి తగ్గినట్టు సెట్టింగ్స్ చేసుకుంటేనే మన వీడియోస్ అనేది రైట్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది, మన వీడియోస్ని పుష్ చేస్తుంది అనమాట గ్రో అవ్వడానికి. ఇవన్నీ చేసుకోకుండా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు. సో వెంటనే వెళ్ళి ఈ వీడియో మీరు చూసినట్లయితే తప్పకుండా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.